టెంపరేచర్ అంతా నార్మల్గా ఉంటే వీ కెన్ ప్రొసీడ్. వైరస్ కూడా రెడీగా ఉంది. అంతా ఓకేనా? పర్ఫెక్ట్. సో గైస్, ఫస్ట్ ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వాడికి ఇద్దాం. ఒక 20 minutes తర్వాత ఈ వైరస్ వాడి బాడీలో ఇంజెక్ట్ చేద్దాం. ఓకే ఓకే. ఏంద్రా నువ్వు? డోర్ మూసుకొని పడుకో. ఎందుకు తీసుకొచ్చారా నన్ను? చెప్పండి రా. రేయ్, ఊరు శిక్ష అన్నారు కదరా, మళ్ళీ శిక్ష అంటే నాకు? శిక్ష కాదురా, ఈ పాపాన్ని కొంచెమైనా తుడిచడానికి మేము పెట్టిన భిక్ష నీకు. భిక్ష? రేయ్, ఏం మాట్లాడుతున్నారు రా? రేయ్, నాకు భయం వేస్తుందిరా. కట్లు పండి రా, ప్లీజ్ రా. నన్ను జైలుకి తీసుకెళ్ళండి రా, ప్లీజ్ రా. రేయ్, ప్లీజ్ రా, తీసుకెళ్ళండి రా. రేయ్, రే 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 ఏం చేస్తున్నావు? చంపేస్తావా అన్ని? బ్రో వాడిని చంపేసినట్టున్నాడు. రే 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 నోరు మేమంటే చంపేమని కాదురా, టేపేస్తే సరిపోతుందిగా. రా. నాకు చాలా భయంగా ఉందండి. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు. డోంట్ వరీ, ఓకే. So guys, I think it's time to inject the virus now. So guys, let's wait for the results until tomorrow morning. ఒరే, ప్రపంచంలో కరువంతా నీ పళ్ళెంలో ఉన్నట్టు ఆ తిండేంట్రా? నీ పళ్ళెం ఎవరు పట్టుకుపోరా? అరే ఇదిగో తుడుచుకోరా కనీసం. ఇడు దుంపదగా. అరే జషు, వడ్డించు. సిద్ధు, వాటర్ ఇవ్వు. ఆ కడుపుతో ఉన్న పిల్లకి పెట్టండి రా. కడుపు నిండా తినండి, నీట్గా తినండి. బాగుంది. ఈడొకడు. భయ్యా, సాంబార్ తీసుకొస్తారా? తీసుకొస్తాను నాన్న. రుద్ర, నీతో మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, బయటికి పదా. ఏరా, పొమ్మంటే నిజంగానే వెళ్ళిపోతావా? ఆ రోజు 1 గంట కనిపించకపోతే నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఎంత చేసావురా నువ్వు? అదంతా అబద్ధమేనా? మీ అబ్బాయిలందరూ ఇంతేనారా?
మాటలు మాత్రం చెప్తారు, ఈజీగా మర్చిపోతారు. ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడుతున్నా నీకేం అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, రమ్మంటే రావాలా? డోంట్ క్రై, ఏడవకు. నీ ఫాల్తుగా ఏమైంది ఏమైంది ఏమైంది? వాడే బ్రో అర్షిండు. రే కర్రీ వెతవా, ఎందుకు రాడిచావు? ఏంట్రా ఇది? చేతి అవునరా, ఫోన్లన్నీ అక్కడ పెట్టాం కదా, మరి ఇదేంటి? అది ఇంకో ఫోను మూవీస్ చూద్దామని తెచ్చుకున్నాను. అవును, ఇక్కడ సిగ్నల్ ఉండదు కదా, నువ్వు మూవీస్ ఎలా చూద్దాం అనుకున్నావు? మొబైల్ డేటా వేస్ట్ అవుతుందని ఇంట్లో వైఫైతో డౌన్లోడ్ చేసుకొచ్చిన. ఇప్పుడు ఇలా పనుకొచ్చిన. చూసిన మూవీస్ చాలు కానీ మూసుకొని పడుకో, పొద్దున్నే చాలా పని ఉంది. గుడ్ నైట్ బ్రో. సరే బ్రో. ఇద్దరిద్దరుడే ఉన్న ఎక్స్ట్రా చేశాడు అనుకో, 2 పీకండి. గుడ్ నైట్ బ్రో. నీ పంకో. నా కొడుకు నా కొడుకు. హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండేవాళ్ళం, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. దీనికి ఎక్స్పెరిమెంట్లు పిచ్చేంటో, ఆఖరికి వాచ్మ్యాన్ని చేసింది కదరా, కర్మరా బాబు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ ముందురా పోరి. అమ్మా నా కొడకల్లారా, వస్తన్నా. తినేయాలనిపిస్తుందిరా. రుద్ర, కొంచెం హెల్ప్ చేయవా? ఎవరినెవరో డిస్టర్బ్ చేయకూడదు అంటది, ఈవిడ మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి? ఏం లేదు, వాళ్ళని చూస్తుంటే ఒకప్పుడు మనల్ని మనం చూసుకున్నట్టుంది కదా. అవును. ఎక్కడున్నారో ఏమో. చిచ్చి, ఒక్కడికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అన్ని నేనే చూసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ కోసం నేను మాత్రం వెయిట్ చేస్తానా, ఇంకెవరికి ఇంట్రెస్ట్ లేదు. ఏంటమ్మా? ఏం లేదు, పైకి పోదామని. ఇదిగో వైకుంఠం, ఏందా ఈ సామి కూర్చొని మాటలు పెట్టినావు? రా పైకి పోదాం, చాలా పని ఉంది. అదండి సార్, ఒక్క నిమిషం రూమ్కి వెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తాను. రా సామి నువ్వు. అరే ఏ ముందురా దాని నడుము మంచిగా చూస్తుంటే డిస్టర్బ్ చేశాడు కదరా వాడు వచ్చి. అరే అసలు మధ్యలో ఏం చేస్తున్నారా మీరంతా? వీళ్ళతో నీకేం పనిరా? వెళ్ళు. గైస్, వాట్ ఐ టోల్డ్ యూ టు డూ. అవుట్. ఓ మై గాడ్. నువ్వు నాతో రా. ఎంత క్రిమినల్ అయినా వాడు మనిషే కదా, పొద్దున్నే టాయిలెట్ రాదా ఏంది?
ఏం చేస్తాం అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది. యో రా సామి నువ్వు. వస్తున్నా పదండి సార్. ఏయ్ ఎవరా నువ్వు? నేనంత కనపాలా? ఇక నేను ప్యూని సార్. రాత్రి పని ఎక్కువై లైట్గా తాగాల్సి వచ్చింది సార్. అలాగే పండుకుని పోయాను. సర్లే నీతో చాలా పని ఉందిరా. అలాగే సార్. యో త్వరగా రా. రే నువ్వు పదరా. ఏంద్రా ఈ పంచాయతీ? ఏ నువ్వు ఆ కట్లోడదే. ఓకే సార్. ఏందిరా నాకన్నా నల్లగైపోయా? ఆ కళ్ళేంద్రా అంత తెల్లగుండా? పద బ్రో. మన ఎక్స్పెరిమెంట్ దొప్పింది సామి. పద సామి. ఏమన్నా ఉందా? ఒక రేంజ్ లో ఉంది. అనవసరంగా అదే టైంలో వచ్చి డిస్టర్బ్ చేసి. ఏం జరుగుతుంది సార్? అసలు వీళ్ళు ఏం చేశారు సార్? అరే మనం ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. ఓకే సార్. రా సరా కదా. ప్రియా రా. రా. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. సార్ మా ఆయన. భయపడకమ్మా, తనకేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు.
ఎవరా మీరు? ఏంటి గోలా? అసలు ఎవరు మీరు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా ఇది? మనుషులా పిచాచాలా ఇలా కొరుకు తింటున్నా ఏంట్రా? నాకే తెలుసా? మనం సైలెంట్గా ఇక్కడున్న రూమ్లోకి వెళ్ళాలి. ఇక్కడే ఇంకొంచెం సేపు మనం కూడా వాటిలా మారిపోతాం. ఒరే టిట్టు, వాడి కంట పడకుండా ఆ రూమ్లోకి వెళ్ళు. నీ వెనకాలే మేము వస్తాం. ఏంటి నేను ముందెళ్తే మీరు నా వెనకాల వస్తారా? నన్ను చంపేయాలని ముందే డిసైడ్ అయినట్లున్నారుగా. నీకేం కాదురా. వెళ్ళక తప్పుతుందా? ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళమ్మా. నేను వెళ్ళను, నాకు వెళ్ళమ్మా. భయం, నా వల్ల కాదు. ప్రాణాలు పోతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలమ్మా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే కష్టం. ప్లీజ్ వెళ్ళు. నీ వెనకాల మేము వస్తాం. ముందు సారా, 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 అసలేం జరుగుతుంది సారా? ఐఎమ్ సారీ రుద్ర, ఐఎమ్ రియలీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది. ఏం జరుగుతుందో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు సారా? నా వల్లే మీరంతా ఇక్కడెలా? నన్ను క్షమించండి. ఏం జరుగుతుందిరా? చెప్పు సారా. సార్, మీకు సబ్మిట్ చేసిన రీసెర్చ్ గురించి మాట్లాడదామని. కంటేజియస్ డిసీజ్ ద్వారా మనుషులు ఎఫెక్ట్ అవ్వకుండా ఇమ్యూనిటీ బూస్టర్. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్, బట్ ఓన్లీ యూ కెన్ హెల్ప్ us టేక్ దిస్ ఫార్వర్డ్. డెఫినెట్లీ. సార్, ఈ ఇమ్యూనిటీ బూస్టర్ని మేము యానిమల్స్ మీద కాకుండా హ్యూమన్ ట్రయల్స్ చేయాలనుకుంటున్నాం. వాట్? హ్యూమన్ ట్రయల్సా? డోంట్ యు నో దట్ ఇట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం? సార్, మేము కామన్ పీపుల్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవడం లేదు, క్రిమినల్స్ మీద చేయాలనుకుంటున్నాం. క్రిమినల్స్ మీద? ఎస్ సార్. మూగజీవాల మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం కన్నా అలాంటి నరరూప రాక్షసుల మీద చేయడమే కరెక్ట్. ఏం చేయాలనుకుంటున్నావు సారా? ప్రస్తుతం మన హాస్పిటల్లో మీరు ట్రీట్ చేస్తున్న ఒక ఉరిశిక్ష పడ్డ క్రిమినల్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం నో వే సారా. సార్, ఆలోచించండి. వాడెంత నీచుడు కాకపోతే ఆ అమ్మాయిని అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తాడు. అలాంటి వాడికి ఉరిశిక్ష పేరుతో 3 పూట్ల భోజనం పెట్టి అసలు నొప్పే తెలియకుండా ఉరివేస్తారు. ఇంకా కొన్ని దారుణమైన తీర్పులేంటంటే జీవిత ఖైదు. అలాంటి వాళ్ళు బ్రతికున్నంత వరకు ఏ లోటు లేకుండా చూస్తున్నాం. కనీసం మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కోసమైనా క్రిమినల్స్ ని వాడుకుందాం సార్. ఇలాగైనా వాళ్ళు చేసిన పాపాలని కొంచెమైనా తుడుచుకునే అవకాశం ఇద్దాం సార్. ప్లీజ్ సార్. చూడు సారా, నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది. కానీ దీనివల్ల ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఎన్నో కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బై ద వే,
దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావు? సార్ ఫస్ట్ మేము తయారు చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ని వాడికిస్తాం. ఒక 20 మినిట్స్ తర్వాత వైరస్ వాడి బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వర్క్ చేస్తుందా లేదా అని మనకి 15 to 16 hours లో తెలుస్తుంది. అప్పటి వరకు వాడిని అబ్జర్వేషన్ లో పెట్టాలి. సపోజ్ ఆ టెస్ట్ ఫెయిల్ అయితే 10th పోవాల్సిన వాడు 2 రోజులు ముందే పోతాడు. సార్ వాడు పోయినా ఐ నో యూ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అండ్ దట్స్ వై ఐ అప్రోచ్డ్ యూ. ఓకే సారా, లెట్ మీ థింక్, బట్ నాకు కొంచెం టైం కావాలి. ఓకే సార్. నేను తప్పు చేశాను రుద్ర. సారా, నువ్వు మంచి చేయాలనుకున్నావు, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. అది నీ తప్పు కాదు. ఇప్పుడు మనం ఏమైనా చేయగలమా? సార్ హా? సార్ సార్ తలుపు తీయండి సార్. సార్ సార్ తలుపు తీయండి సార్. తలుపు తీయండి సార్. అరే బంటి, చెప్పండి సార్. ఇన్ని రోజుల నుంచి నేను పెట్టి పోషిస్తున్నాను కదరా, ఒక్కవేళ ఏదైనా జరిగితే నా ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డేస్తావారా? మీకోసం ఏమైనా చేస్తాను సార్. మరి వెనకాల ఉన్నావేరా, ముందుకురా. అమ్మో నాకు భయం. తూని అబ్బా. రేయ్, ఇంత పెద్ద బిల్డింగ్లో ఇదే ప్లేస్ దొరికిందారా నీకు? కప్పు కొడుతుందిరా పొద్దున్నుంచి. నడరా పోదాం. సార్ వద్దు సార్, బయటికి వెళ్తే చస్తాం సార్. రేయ్, అవి చంపుతాయో తెలియదు కానీ ఈ వాసనకి చచ్చేటట్టు నమ్మరా. నర్రా. సార్ వద్దు సార్. నడబే. సారా, డోంట్ క్రై. సారా, బ్రతికే ఉన్నావులే. ఇదంతా నా వల్లే జరిగింది. మీరు చెప్పకుండా కట్లేడా పడదు సార్. ముందేటి పాప కూర్చో. ఆదిత్య సార్ చెప్పినా వినకుండా నేనే మీ అందరినీ హ్యూమన్ ట్రయల్స్ అని తీసుకొచ్చాను. సరే, ఇదంతా నా వల్లే. వెరీ సారీ.
జరిగిన దాని గురించి ఆలోచించుకో. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. రేయ్, నువ్వు ముందా ఏడు పాపు, లేదంటే ఆ జాంబీస్ కంటే ముందు నేను నిన్ను చంపేస్తా. జాంబీస్ అంటే ఏంటి సార్? ఏం లేదు, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. వాడు చచ్చాడు, అందరినీ చంపుతున్నాడు. చచ్చే అంటున్నారు, అవి మనల్ని చంపుతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు సార్.